హలో ఫ్రెండ్స్, ఫ్యాబ్రిక్ షాపింగ్ వెళ్ళాను అని చెప్పాను కదా. సో ఆషాఢం ఆఫర్స్ పెట్టారు అని వెళ్ళాను. 12K షాపింగ్ చేసుకుని వచ్చానండి. సో మరి ఆ వీడియో కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అని అర్థమయ్యింది. అండ్ ఇక్కడ ఎటువంటి సోది లేకుండా మొత్తం ఈ 10 minutes వీడియో అంతా కూడా ఫుల్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను. ఎందుకంటే అన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా అనమాట. ఇంతకీ 12K షాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా? నా కోసం కాదు, కస్టమర్ కోసం. ఎస్, అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఒక్కొక్క పీస్ రేటు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, వాటి ప్రైజెస్ మీకు డీటెయిల్గా అర్థమవుతాయి. అండ్ చాలా వర్త్ ఇట్టో కాదో మీరే తర్వాత వీడియో చూసాక లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆ షాప్ అడ్రస్ కావాలి అన్న కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. అండ్ ఇంతకీ నేను ఒక షార్ట్లో పెట్టానండి, షార్ట్ వీడియోలో ఫ్యాబ్రిక్ కావాలన్నా షాపింగ్ చేస్తాను అని చెప్పాను అనమాట. సో అది ఆవిడ చూసారంట. మీరు చేసి పెడతారా, నాకు చిన్ని బాబు ఉన్నారు, రావడం కుదరదు, మీరు నాకు ఫ్యాబ్రిక్ షాపింగ్ చేసి మా ఇంటికి పంపగలరా అన్నారు. ఓకే పంపిస్తా. ఆవిడ ఏదో డ్రెస్ పెడతారు, ఇంకా డ్రెస్ ఫ్యాబ్రిక్ నెతకడమే, దొరకకపోతే డైయింగ్ వేయించేయడమే, అంతే అనుకున్నా. ఓకే వెళ్తాను అండి అన్నాను. పాపం ఆవిడ ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. థ్యాంక్స్ అండి, వెళ్ళిపోండి చేసి. ఇంతకీ ఆ తర్వాత ఆవిడ వీడియో పెట్టి షాక్ ఇచ్చారనమాట. అది ఇంతకీ కోటిలో ఉంది. మనకి కుక్కట్పల్లి దాటి మనం ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఎలా వెళ్ళాలా అనుకుంటూ ఇంకా ఫైనల్గా మా ఫ్రెండ్ని అడిగితే కరెక్ట్గా వాడు వెళ్తున్నాడంట. సో అటు సైడ్, అందుకని ఇంకా ఆ రోజు నేను ఇంకా మెట్రో ఎక్కి అక్కడ రీచ్ అయ్యి ఇంకా షాప్కి అయితే తీసుకువెళ్ళిపోయాడు అనమాట. మనకు అస్సలు ఏరియా అవి ఏమీ తెలీదు. హైదరాబాద్ ఈ KPHB సరౌండింగ్లోనే నేను షాపింగ్ చేస్తాను. అండ్ కొంతమంది అంటారు, అంటే నాకు కొంతమంది కస్టమర్స్ కూడా చెప్పారనమాట, మీరు అటు వెళ్ళిపోండి, జనరల్ బజార్ వెళ్ళండి, ఇది అది అని. అండ్ నేను బల్క్లో తీసుకుంటే తక్కువ రేట్కి వస్తాయండి. విడిగా ఏ ఫ్యాబ్రిక్ విడివిడిగా కస్టమర్స్ తగ్గట్టు విడివిడిగా తీసుకున్నా అక్కడ అదే ప్రైస్ ఉంటుంది, ఇక్కడ ఇదే ప్రైస్ ఉంటుంది. ప్రైస్ బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట. నేను అదైతే బాగా నమ్ముతాను. సో మరి ఇవి ప్రైస్ తక్కువకి వచ్చేసినాయి కదా, క్వాలిటీ ఉంటాయా లేదా అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా క్వాలిటీ ఉంటాయి. ఎందుకంటే ఓల్డ్ స్టాక్నే జస్ట్ వాళ్ళు ఆఫర్స్లో పెట్టి అమ్ముతున్నారు అంతే. ఎందుకంటే అది కాస్ట్లీ షాపే, ఎందుకంటే పైన మిగతా అంతా కూడా కాస్ట్లీ ఫ్యాబ్రిక్సే ఉన్నాయి. అంటే కాస్ట్లీ అంటే మనకి ఇక్కడ ఎలా ఉన్నాయి అంటే జనరల్ బజార్, కోటి, అమీర్పేట ఇవన్నీ తక్కువ ప్రైజెస్ ఉంటాయి. కుక్కట్పల్లి ఇటు సైడ్ ఏమో కొంచెం కాస్ట్లీ ఉంటాయి అనుకోవచ్చు. కానీ ఇటు సైడ్ ఎంత ప్రైస్ ఉందో ఆ షాప్లో కూడా అంతే ప్రైస్ ఉంది. అండ్ సో వాళ్ళైతే జస్ట్ కొన్ని ఓల్డ్ క్లాత్స్ మిగిలిపోయిన ఫ్యాబ్రిక్స్ అంటే ఒక కలర్ వెళ్ళక అలా ఉండిపోతాయి కదా, సో వాటిని మాత్రమే ఆఫర్స్లో పెట్టారనమాట. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా వీటి ప్రైజెస్ మీరు గెస్ చేయొచ్చు. సో రెగ్యులర్గా షాపింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ బెనారస్ డిజైన్ అవి వచ్చినాయి చూసారా, అది మీటర్ స్టార్టింగ్ మినిమం 350 రూపీస్ ఉంటుందండి. బట్ నేను ఎంతకు తీసుకున్నానో చెప్తాను. సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పటి వరకు నేను చూపించింది అంతా కూడా తానుల్లో కట్ చేయించినవండి ఫ్యాబ్రిక్స్. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నవి ముక్కలు మిగిలిపోతాయి కదా, సో కొన్ని మీటర్స్ మిగిలిపోయి ఉండిపోతాయి కదా, సో వాటిని కూడా ఆఫర్స్లో పెట్టేశారనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించిన రెండు కూడా పీచ్ కలర్, పిస్తా కలర్ అండ్ మెరూన్ కలర్ చూపించాను కదా, అది చికెన్ కారీ వర్క్. మీకు తెలుసు కదా చికెన్ కారీ వర్క్ అప్పుడు వచ్చినప్పుడు ఎంత ఉందో. నా దగ్గర డ్రెస్ ఉంది, మీటర్ 450 రూపీస్ పడిందండి. అండ్ రెగ్యులర్గా షాపింగ్ చేసే వాళ్ళకైతే వీటి ప్రైజెస్ అనేవి మీకు డీటెయిల్గా తెలుస్తాయి. అండ్ ఇది కూడా మినిమం మీటర్ 350 ఉంటుంది. నేను 350 అని చెప్పా, అలా ఉంటుంది. ఖచ్చితంగా 350 అబోవే ఉంటుంది. అండ్ చూసారు కదా ప్రతిదీ కూడా. మరి నేను ఎంతకి కొన్నాను అంతా కూడా చెప్తాను. అండ్ ఇంతకీ కస్టమర్ షాపింగ్ చేయమన్నారు అని చెప్పాను కదా, ఇంతకీ షాపింగ్ కోటి పెట్టారు. సో ఇంకా మనకి ఏదోలా వెళ్ళిపోయాను. మీరు ఫ్యాబ్రిక్స్ ఎక్కువ తీసుకుంటానంటేనే వెళ్తానండి. 2-3 దానికి వేస్ట్ కదా, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, మీ మనీ వేస్ట్ అవుతుంది, నేను వెళ్ళిన టైం వేస్ట్ అవుతుంది. మీరు కొంచెం ఎక్కువ షాపింగ్ చేస్తే వెళ్తాను అని చెప్పా అనమాట. ఆవిడ నేను ఎక్కువ షాపింగ్ చేస్తా అండి అన్నారు. 10 ఫ్యాబ్రిక్లో అలా కొన్ని బార్డర్స్, టాజిల్స్ అలా కొన్ని తీసుకుంటారు అనుకున్నా. మరి ఇంత షాపింగ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బరువు ఉన్నాయన్నమాట. సో
ఫ్యాబ్రిక్లు కూడా కొన్ని చాలా బరువు ఉన్నాయి. సో చూసారు కదా ఎంతెంత లా వచ్చిందో కొన్ని అయితే. అండ్ చూడండి ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ఇంకా మొత్తం ఆ షాప్లో చాలా మటు కేర్ చేశాను అనమాట నేను. అండ్ ఆవిడ కూడా చాలా స్పీడ్గా సెలెక్ట్ చేసుకున్నారు. కొంతమంది నచ్చలేదు అనుకుంటారు. నేను చూపించిన ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ఓకే 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 అసలు నేనే షాక్ అయ్యాను అనమాట. అంత స్పీడ్ షాపింగ్ చేశారు. అంత స్పీడ్ షాపింగ్ చేసిన ఎంత టైం పడింది అనుకుంటున్నారు? 2 hours పట్టిందండి. 2 to 3 hours, మ్యాక్సిమం 3 hours పట్టేసింది అనమాట షాపింగ్ బిల్లింగ్ అంతా కలిపి. అండ్ ఇవన్నీ కూడా తానులో కాకుండా ఇవన్నీ ముక్కల్లో అక్కడ పెట్టేస్తే దాంట్లో తీసుకున్నా అనమాట. అండ్ మరి మీకు ప్రైజెస్ చెప్తాను అని చెప్పాను కదా, ఇంకా ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ అసలు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఉంచుకుందాం అనుకున్నా, మళ్ళీ నేను కింద మళ్ళీ ఫ్యాబ్రిక్ సేమ్ తీసుకొని అది చాలా కష్టం. అదే అమ్మాయి ఎవరైనా ఉన్నారనుకోండి చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు మనం. ఇంతకీ వాళ్ళకి అమ్మాయిలు ఉన్నారనమాట, ఆవిడే స్టిచ్ చేస్తారంట. సో అందుకని ఆవిడ ఇన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారు. ఓన్ స్టిచ్చింగ్ అయితే మనం ఎన్నైనా బీభత్సంగా కొనేసుకోవచ్చు అండి చెప్పాలంటే. ఓన్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు చక్కగా అన్ని మంచి ఆఫర్స్ పెట్టాడనమాట. అండ్ పైగా ఇంకా చిన్నపిల్లలకి ముక్కల్లో సూపర్గా సరిపోతాయి చక్కగా, ఇంకా చాలా కొనుక్కోవచ్చు మనం చెప్పాలంటే. సో ఆవిడకి ప్రస్తుతానికి చిన్ని బాబు ఉండడం వల్ల నన్ను షాపింగ్కి వెళ్ళమన్నారు అంతే. సో ఆవిడకి షాపింగ్ ఐడియా అంతా కూడా ఉంది. సో బేబీ వల్ల కుదరలేదు, అందుకు నేను వెళ్ళాల్సి వచ్చిందనమాట. కానీ వర్త్ ఇట్ అనే నేను చెప్తాను. మీరు మొత్తం అన్నీ చూసాక ప్రైస్ నేను చెప్తాను కదా. సో ప్రైస్ తెలుసుకున్నాక వర్త్ ఇట్ కాదు నిజంగా మీకు అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఓకేనా, ఇది బెనారస్ పట్టు బోర్డర్ వచ్చి సో ఇవన్నీ కూడా ముక్కల్లో తీసుకున్నాయి అనమాట. అండ్ అలాగే అక్కడ ఫ్యాబ్రిక్సే కాదండి, బోర్డర్స్, టాజిల్స్, అదే మన లేస్ బోర్డర్స్ ఉంటాయి కదా మనం శారీస్కి డ్రెస్సెస్కి వేసుకునేవి. సో అవి కూడా ఆఫర్స్లో పెట్టారు. సో ఆ డిజైన్స్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఫైనల్లీ 2 covers అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడతో ఫ్యాబ్రిక్స్ అయితే అయిపోయినాయి. కానీ ఆగండి, మీకు ఇప్పుడు బోర్డర్స్ చూపిస్తాను. చూసారు కదా, ఇవి మామూలుగా 9 meters ఎలా ఉంటాయండి ప్రైజెస్ ఒకసారి గెస్ చేయండి, మీకు తెలుస్తుంది కదా. మామూలుగా అయితే 9 meters బండిల్ వచ్చేసి మినిమం ఇప్పుడు నేను బ్లూ కలర్ చూపించింది 350 ఆ ప్రైస్లో ఉంటుంది కదా. సో అదిగోండి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అందుకే తీసుకున్నాను అనమాట. అలాగే బార్డర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అని. సో అదైతే కొంచెం టిష్యూ మెరుపు ఉందని తీసుకున్నాను అనమాట. ఎస్, ఇది మినిమం ప్రైస్ చెప్తున్నా 350 అలా ఉంటుంది 9 meters. బట్ జస్ట్ 100 rupeesకి ఇచ్చేసారండి. అక్కడ ఓల్డ్ లేసెస్వి పెట్టారనమాట. బార్డర్స్ వెళ్ళలేని ఉండిపోతాయి కదా, సో అవి మాత్రమే పెట్టారు. దాంట్లో ఎటువంటి డిఫాల్ట్ అయితే ఏమీ లేదు. టాజిల్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి. ఎందుకంటే టాజిల్ ఇవి 250, 450 చెప్పిన ప్రైజెస్ చెప్పినవి కూడా నేను చూసాను అనమాట. అంటే నేను షాపింగ్కి వెళ్తూ ఉంటాను కదా, సో ఎప్పుడైనా ప్రైజెస్ అడుగుతూ ఉంటాను టాజిల్స్వి కూడా. బట్ ఆ ప్రైజ్ ఉన్నవి ఇవి ఎంతకి ఇచ్చారో ఒకసారి గెస్ చేయండి. మీరు గెస్ చేశారా? 100కి అనుకుంటున్నా, కాదు, జస్ట్ 50 rupeesకి వచ్చేసినాయి అనమాట టాజిల్స్. బట్ ఇక్కడ వాళ్ళు ఒక రూల్ పెట్టారు. ఇప్పుడు బార్డర్స్ తీసుకున్నారనుకోండి, బార్డర్ ఎంత 9 meter బార్డర్ లేస్ వచ్చేసి 100 rupees అని చెప్పాను కదా. ఒక్కొక్కటి మనం మినిమం 5 తీసుకోవాలి, అంటే 500 పెట్టి తీసుకోవాలన్నమాట. 5 లేస్ బార్డర్స్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ టాజిల్స్ కూడా అంతే 200 rupees పెట్టి కంపల్సరీ మనం టాజిల్స్ తీసుకోవాలి. అసలు ఇవి ఎంత ప్రైస్ ఉంటాయండి? మీరు బయట విడిగా కొంటే ఎంత ఉంటాయి? 250, 300, 400 ఆ ప్రైస్ కూడా ఉంటుందండి. మినిమం 250 చెప్తున్నా నేను. అంటే నేను ఇక్కడ హైదరాబాద్ షాపింగ్లో కనుక్కున్నప్పుడు అవే ప్రైజెస్ ఉన్నాయన్నమాట. కానీ అది నాకు ఇప్పుడు ఈ షాప్లో అయితే జస్ట్ 50 rupeesకి వచ్చేసింది అనమాట. అండ్ సో ఈ మొత్తం 6 తీసుకున్నా, అలా తీసుకున్నాము. అని చూసారు కదా, అంటే ఇక్కడ టాజిల్స్ అయితే వీడియో కాల్ చేసి ఫొటోస్ పెట్టి ఏమీ చేయకుండా అని చెప్పేశారు. ఇంక అప్పటికే నేను ఏదో కొంచెం మేనేజ్ చేసి ఆవిడకి చూపిస్తూ అంతా చేసుకుని వచ్చాను. సో వీడియో కాల్ ఫొటోస్ నాట్ అలౌడ్ అనమాట. ఇంకా వీడియో కాల్స్ మ్యూట్లో పెట్టుకుని యాక్షన్స్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్స్ అయితే ఓకే అనుకుని ఎన్ని మీటర్స్ అనుకుని ఇలా యాక్షన్స్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్స్ అయితే బై చేశాను అనమాట. సో ఇంకా నేను ఎక్కువ కొనే కొలది ఓకే ఈ అమ్మాయి ఎక్కువ కొంటుంది అని అప్పుడు కొంచెం ఒప్పుకున్నారు, అంతే అనమాట. అండ్ చూసారు కదా మొత్తం 12K షాపింగ్. ఇంతకీ ప్రైస్ చెప్తాను అన్నాను కదా, మీటర్ జస్ట్ 150 ఏదైనా సరే. సో
అందుకే చెప్తా అన్నాను, విడివిడిగా కాదు. ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా, ముక్కల్లో తీసుకున్నా, తానుల్లో తీసుకున్నా, ఏదైనా సరే మీటర్ 150 రూపీస్ మాత్రమే. ఇది ఎంత ప్రైస్ ఉంటుందండి మామూలుగా? అసలు 800 అలా ఉంటుంది అది మీటర్. మినిమం 500తో స్టార్ట్ అవుతుంది, కానీ అది కూడా మీటర్ 150కి ఇచ్చేసాడు. సో మరి ఈ షాప్ అడ్రస్ మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మరి మీకు వర్త్ ఇట్టో కాదో కూడా, అంటే మీ ప్రైజెస్ ఆఫర్లా అనిపించాయో కాదో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటువంటి ఫ్యాబ్రిక్ షాపింగ్ అండ్ కస్టమైజేషన్ డ్రెస్సెస్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. అండ్ మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.